కాషాయం కట్టి హిందూ ప్రజల యొక్క సంక్షేమం చైతన్యం అంటూ ప్రజలలో తిరగటం వల్ల వర్కౌట్ కాదు. డబ్బు ఉండాలా, ఖర్చు పెట్టగలగాల, అట్లాగే ముస్లిముల్ని సాటిస్ఫై చేయాలా, క్రైస్తవుల్ని సాటిస్ఫై చేయాలా. అప్పుడు మాత్రమే రాజకీయ అర్హత సాధ్యం తప్పించి నేరుగా మీరు సర్వసంగ పరిత్యాగులైనంత మాత్రాన అసాధ్యం అని పరిపూర్ణానందకి లోకం నేర్పిన పాఠం, లేదంటే కనుక తెలుగుదేశం నేర్పిన పాఠం అనుకోవాలి. ఎందుకంటే హిందూపురానికి సంబంధించి ఆయన ఆ ప్రాంతం మీద ఆయన ఒకే ఒక్క పాయింట్తో అక్కడ కాన్సన్ట్రేట్ చేశారు. దేశం మొత్తం మీద హిందూ అనే పేరుతో ఆరంభమైనటువంటి ఏకైక నియోజకవర్గం కాబట్టి అక్కడ తను పోటీ చేసి గెలవాలి. లేకపోతే ఏ హైదరాబాద్లోనూ అడగచ్చు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాటిట్లో, లేదంటే ఏ ఏలూరు అడగచ్చు, ఏ విజయవాడ అడగచ్చు. ఏం కాకుండా పర్టికులర్గా అక్కడే కాన్సన్ట్రేట్ చేశారు. ఆయన అనుకున్నది అక్కడ బలంగా తయారు కావచ్చు అన్నటువంటి. కానీ అక్కడ సమస్య ఏమైపోయింది, తెలుగుదేశం పార్టీకి వరదాపురం సూర్యుని తీసుకొచ్చి ధర్మవరంకి సీట్ ఇప్పిస్తే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి రెడీలో ఉన్నాడు ఆయన. సీఎం రమేష్ తీసుకొచ్చి పెట్టాడు ఆయన్ని. తెలుగుదేశంలో సీటు ఇవ్వకుండా బీజేపీ తరపున ఆ సీటు ఇప్పించేందుకు సిద్ధం. అక్కడ మరి అదే సూరికి బీజేపీ ఎంపీ సీట్ వస్తే హ్యాపీనే కదా. కానీ బీజేపీ ఎంపీగా స్వామీజీ ఆయనకి ఇష్టం లేదు. అక్కడ కావాలనుకుంటున్నటువంటిది సత్యకుమార్, సూరిని ఇటు పార్టీలోకి తీసుకొచ్చినట్టు సత్యకుమార్. కాబట్టి అక్కడ ఎంపీ సీటే శాంతం తీసి అవతల పెట్టించేటటువంటి ప్రయత్నం. అంటే ఇట్లాంటి రాజకీయాలు ఆ స్వామీజీకి తెలుస్తుందా? తెలియదు పాపం. ఆయన దోవనేదో ఆయన జనంలో తిరుగుతున్నాడు, జై శ్రీరామ్ అంటున్నాడు, ఓట్లు కావాలని అడుగుతున్నాడు. ఇప్పుడు తీరా చూస్తే ఆ సీటు అకస్మాత్తుగా తెలుగుదేశం పార్టీ 3వ జాబితాలో ఒక 4 దాకా పెండింగ్లో పెట్టింది. పర్టికులర్గా ఇది ఎందుకు అనౌన్స్ చేసేసారు, నీకు లేదు స్వామి అని చెప్పడం. దానికి ఒక కారణం, ఒక సాకు ఏం చెప్పారంటే ముస్లిం ఓట్లు పోతాయని. మరి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లిం ఓట్లు పోవా? లేదా స్వామీజీ పోటీ చేస్తేనే పోతాయా? స్వామీజీ పోటీ చేయకుండా ఉంటే బీజేపీకి బదులుగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారా? నిజంగా అది. ఇంకొకటి, హిందుత్వ అన్న పార్టీ చివరికి ముస్లిం ఓట్లు పోతాయని హిందూపురం సీట్ వదులుకోవడం ఏంటన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి అంశం. ప్రజలని చైతన్యపరిచే స్వామీజీకి ఆంధ్రప్రదేశ్ రాజకీయం కొత్త పాఠం నేర్పింది. సంఘ పరివార్ అయితే ఆయన వెంట ఉంది, కానీ ఆ పరివారం వెంట బీజేపీ ఉందా లేదా అంటే ఆ బీజేపీ వెంట తెలుగుదేశం ఉంది. కాబట్టి ఇప్పుడు సంఘ పరివార్ ఆ స్వామీజీని కాపాడుకొచ్చి అక్కడ సీట్ ఇచ్చే పరిస్థితుల్లో ఉందా అంటే ఉత్తరప్రదేశ్ లాంటి చోట్లకి ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ హిందుత్వాకు ఉన్న ఆదరణ, ఇక్కడ హిందుత్వాకు ఉన్నటువంటి నిరాదరణకి సజీవ సాక్ష్యం పరిపూర్ణానంద స్వామి నియోజకవర్గం అవుతుంది.